ప్రియమైన సహోదరి సహోదరులారా, జగత్ రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. లేఖన సందర్భంలోకి వెళితే దావీదు దేవుని యొక్క కృపను గురించి, విశ్వసనీయతను గురించి, ఆయన నీతి, న్యాయములు, ధర్మము, సత్యముల గురించి ఆయనను స్తుతిస్తున్నాడు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు ఆనంద ప్రవాహం వల్లే ప్రవహిస్తున్నాయి. అంతేకాదు, దేవుడు జీవపు ఊట, అది ఆయన దగ్గర ఉన్నదని దావీదు కూడా చెబుతున్నాడు. యేసు ప్రభు వద్దకు వచ్చే వారందరూ కూడా ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే జీవజలములని యోహాను గారు కూడా చెబుతున్నాడు. పిల్లరా, దేవుడే వెలుగుకు మూలం. ఆయన వెలుగు పొందియే మనం వెలుగు చూచుచున్నాము. అంటే ఆయన వెలుగును మనం పొందుతున్నాము. అది సమృద్ధమైన జీవాన్ని ఇస్తుంది. యేసు ప్రభు గారి గురించి ఇలా రాస్తూ, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం